పైపుల్ రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ పంచాయతీ గండికోట సీతయ్య తెలిపారు. లేఅవుట్ లో కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని గ్రామ సర్పంచ్ గా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జకరయ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులతో కలిసి గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ ఈ స్థలం విషయంలో స్థలాన్ని ఆక్రమించుకున్న రిటైర్డ్ అధికారికి మద్దతుగా నగరానికి చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను బెదిరించారని వాపోయారు. వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పోలీస్ శాఖ ఉన్నతాధికారుల అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అన్యాయమని అన్నారు. 4 దశాబ్దాల కిందట ఎఫ్సీఐ ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్క్ ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జక్కరయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు, అపార్ట్మెంట్లలో 3,500 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమని అన్నారు. జకరయ్య ఆరోపిస్తున్నట్లు స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానివ్వమని స్పష్టం చేశారు. ఆ స్థలంలో గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు సైతం రద్దు చేయాలని సబ్ కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని సంబంధిత ఆదేశిత పత్రాలను విలేకరులకు చూపారు. అయినప్పటికీ జకరయ్య 2024లో అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని గ్రామస్తులకు ఆ స్థలంలో మంచినీటి ట్యాంక్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రశ్నించిన తనపై పోలీసులు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని, గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ నాయక్, కమిటీ నాయకులు వసంత, చల్లగాని సునీల్, భాస్కర్రావు, మోహన్ రావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని కోరారు. గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ కృష్ణా జిల్లా నాయకులు గుజ్జరపల్లి బాబురావు, జి నరసయ్య, కోనేరు సందీప్ తదితరులు మాట్లాడారు. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే ఎఫ్సీఆర్ లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబర్. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు ఎఫ్సీఐ వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని ఎఫ్సీఐ వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని లేఅవుట్ 1987లో అప్లై చేస్తే వారికి 94లో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని వడా అప్పుడున్న వడాతోటి ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి. 94లో అప్రూవ్ అయింది. దీని ఎల్పి నెంబర్ వచ్చేసరికి 42/94 ఈ నెంబర్ తోటి ఇది అప్రూవ్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 2226 గజాలు 96/2Bలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి. దీన్ని ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే మధ్యలో 2012లో ఉడావారికి
ఎఫ్సిఐ వాళ్ళు ఇది ఆక్రమణకు గురవుతుంది అని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఉడా వాళ్ళు పంచాయతీ వారిని యాక్షన్ తీసుకోవాలి ఈ ఎకరాల మీద అని చెప్పి పంచాయతీ వారికి డైరెక్షన్ చేయడం కూడా జరిగిందండి. అది యాక్చువల్గా ఏంటంటే పంచాయతీకి సంబంధించిన స్థలం అండి. ఆ పంచాయతీలో ఆ ఏరియా మొత్తం వాటర్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో పర్యటించి నీళ్లు లేవని తెలుసుకుని అందరి అభ్యర్థన మేరకే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారండి 1.5 లీటర్లది. దాన్ని యాక్చువల్గా అయితే ఈ వారంలో శంకుస్థాపన ఉంది. ఆ శంకుస్థాపన చేద్దామని తీర్మానం కూడా చేయడం జరిగిందండి పంచాయతీలో. అది తెలుసుకుని ఈయన దీంట్లో ఫెన్సింగ్ వేసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకోనివ్వకుండా ప్రజలకు మంచినీళ్ళ అవసరాలు లేకుండా ఇలా ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదండి ఇది. దీని మీదే ఈ వివరాలన్నీ తెలియపరుద్దామండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇది మా స్థలం అని మేము పోరాటలేదు. మాదంటే మా సొంత కోసం పోరాటలేదండి. ఇది జనాల కోసం, జనాలు వాటర్ ట్యాంక్ కొడటం కోసం మేము పోరాడుతున్నాం తప్ప దీన్ని మేము వ్యక్తిగతంగా చేయడానికి కాదు. కాబట్టి ఈ విషయమే మా కమిటీ వాళ్ళు, ఈ డెవలప్మెంట్ కమిటీ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ మీడియా సమక్షంలో తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.